మన టాలీవుడ్ సినీ సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఎప్పుడూ నెట్టింట్లో వైరల్ అవుతూ ఉంటాయి. అలా మీకు తెలియని ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాల గురించి, విశేషాల గురించి మీ ముందుకు తీసుకొస్తూనే ఉన్నాను. మరి ఈ రోజు కూడా నేను మీ ముందుకు తీసుకొస్తుంది అలాంటి ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం. మరి ఆ విషయం ఎవరిదబ్బా అంటే స్వయాన మన అక్కినేని నాగార్జున గారే వెలుగులోకి తీసుకొచ్చిన విషయం. ఇక ఆ వివరాల్లోకి వెళ్తే, ఇక మన టాలీవుడ్ కింగ్ స్టార్ హీరో నాగార్జున గారే ఆయన కుటుంబంలో జరిగిన ఓ షాకింగ్ సంఘటన గురించి ఆయనే స్వయంగా ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో వెలుగులోకి తీసుకొచ్చారు. నిజంగా అది గనక వింటే మనం చూస్తున్న సినిమాలో లాగా ఓ ట్విస్ట్ లానే ఉంటుంది. సరిగ్గా అది కూడా ఎవరిదో కాదండి, తన చిన్న కొడుకు అయిన అఖిల్ గురించి ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూ ద్వారా వెలుగులోకి వచ్చిన ఆశ్చర్యకరమైన విషయం. ఇక ఆ వివరాల్లోకి వెళ్తే ఇది చాలా ఏళ్ల క్రితం జరిగిన సంఘటన అని చెప్పాలి. నాగార్జున గారు మరియు అమలా గారి జీవితంలో చాలా స్పెషల్ టైం ఉంది. అదేంటయా, వాళ్ళ మెటర్నిటీని నాగార్జున గారు అమలా గారు అమెరికాలో ప్లాన్ చేసుకోవడం జరిగిందట. ఇక ఇద్దరు బేబీ పుట్టిన తర్వాతే ఇండియాకి రావాలని నిర్ణయించుకొని అమెరికాలోనే హాస్పిటల్లో చెకప్ చేయించుకుంటూ ఉన్నారు. అయితే ఒకానొక సందర్భంలో నాగార్జున గారు అమలాని మెటర్నిటీ చెకప్ కోసం హాస్పిటల్కి తీసుకువెళ్తే అక్కడ స్కాన్ చేయడం జరిగింది. ఇక స్కానింగ్లో అక్కడ అమెరికాలో డాక్టర్లు బేబీ బాయా గర్లా అని రివీల్ చేస్తూ ఉంటారు, కాబట్టి మీకు అమ్మాయి పుడుతుంది అని చెప్పేశారు. అంతే. ఇక అలా ఎప్పుడైతే విన్నారో నాగార్జున గారు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైపోయారట. అంతేకాదు, వెంటనే తనకు పుట్టబోయే అమ్మాయికి నిఖిత అని పేరు నిర్ణయం చేసుకోవడం, తనకి గర్ల్ పుడుతుందని అందమైన బట్టలు, బొమ్మలు, ఇలా అమ్మాయికి కావలసిన అన్ని వస్తువులు వాళ్ళిద్దరూ కలిసి అమెరికాలో పెద్ద షాపింగ్ చేసి రాబోయే అమ్మాయి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అంతేకాదు, రిటర్న్ టికెట్ కూడా నిఖిత పేరుతో బుక్ చేసేసుకున్నారు. అవును, అంతా పర్ఫెక్ట్గా అనిపించింది. ఇక అమ్మాయి పుడుతుంది అని నాగార్జున గారు అమలా గారు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటే, మరోపక్క ఇండియాలో హైదరాబాద్లో ఉన్న నాగేశ్వరరావు గారికి, ఆయన తల్లికి, ఇంట్లోని ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా చెప్పేశారు, మీకు మనవరాలు పుట్టబోతోంది అని చెప్పడం జరిగింది. నాగార్జున గారికి ఆడపిల్లలంటే చాలా ఇష్టం. ఇంట్లో ఆడపిల్లలు లేకపోవడంతో తనకి అబ్బాయి ఉన్నాడు కాబట్టి అమ్మాయి పుడితే సరిపోతుంది, చాలా బాగుంటుంది అని అనుకున్నారట. ఇక అంతే, ఆ సమయం రానే వచ్చింది. ఇక్కడే అసలైన ట్విస్ట్. అదే జరిగింది డెలివరీ రూమ్లో. ఇక డెలివరీ రోజున అమలా గారి పక్కనే ఉన్నాడు మన హీరో నాగార్జున. ఇక డాక్టర్లు ఓ పెద్ద వార్తనే చెప్పేశారు. అదేంటయా అంటే, ఇదిగోండి అంటూ ఓ బేబీని తీసుకొచ్చి చేతిలో పెట్టి, కంగ్రాచులేషన్స్, మీకు బేబీ బాయ్ పుట్టాడు అని చెప్పారట. అది విన్న నాగార్జున గారు ఆశ్చర్యంతో, ఇది ఎలా సాధ్యం, మీరు బేబీ గర్ల్ అని చెప్పారు కదా, ఇప్పుడు బేబీ బాయ్ పుట్టాడేంటి అని అడిగారట. దానికి అక్కడ డాక్టర్లు కొన్ని సందర్భాల్లో స్కానింగ్ రిపోర్ట్స్ తప్పుగా వస్తూ ఉంటాయి, ఇలా చాలా రేర్గా జరుగుతూ ఉంటుంది. బేబీ ఊమ్లో ఉన్న స్కానింగ్ తీసుకునేటప్పుడు మూమెంట్స్ గన్గా ఉండి బేబీ కంప్లీట్గా కనపడకపోతే ఇలా జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. అప్పుడు స్కాన్ తీసినప్పుడు బేబీ ఫీచర్స్ చూసి గర్ల్ అనుకున్నాము, కానీ మీకు పుట్టింది బేబీ బాయ్ అని చెప్పారట. అంతే. అది విన్న నాగార్జున గారు షాక్కి గురయ్యారు. కాసేపు సమయం కూడా పట్టింది తేరుకోవడానికి. ఓ పక్క అమ్మాయి అనుకుని నిఖిత అని పేరు అనేసుకోవడం, పైగా రిటర్న్ టికెట్స్ కొనేయడం, అమ్మాయికి కావాల్సిన అన్ని వస్తువులు కొన్నారు, ఇప్పుడు బాయ్ పుట్టాడు, ఎలా అబ్బా అని ఆలోచించారట. పుట్టిన వెంటనే ఇక బేబీ పేరు చెప్పేయాల్సి ఉంటుంది కాబట్టి, బర్త్ సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి, వెంటనే అమలా గారితో మాట్లాడి ఇద్దరు డిస్కస్ చేసుకొని అఖిల్ అని నిర్ణయించుకున్నారు. అదండి, అలా నాగార్జున గారి చిన్న కొడుకు అఖిల్ అక్కినేని పుడుతూనే ఓ పెద్ద ట్విస్టే ఇచ్చారు నాగార్జున గారికి, అమలా గారికి. ఇప్పటికీ నాగార్జున గారు తమ జీవితంలో మర్చిపోలేని సంఘటన అంటే అఖిల్ పుట్టిన సమయమే, మేము పెద్ద షాక్కే గురయ్యాము అంటూ, అఖిల్ చిన్నప్పటి నుంచి అలాంటి షాకులు మాకు ఇస్తూనే ఉన్నాడు అంటూ నాగార్జున గారు రివీల్ చేసిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.